ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. The Lord leads to life. No one will sleep at night without danger. సామెతలు 19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. అపాయం లేక బ్రతుకును. Psalm chapter 91 verse 14 to 16. The Lord says, I will rescue those who love me. I will protect those who trust in my name. When they call on me, I will answer. I will be with them in trouble. I will rescue them and honor them. I will reward them with a long life and give them my salvation. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఆమేన్. కీర్తనలు 91:1-6. ఇది చదువుకుంటూ మనం ఆరాధనలో వెళ్దాం. Those who live in the shelter of the Most High will find the rest in the shadow of the Mighty. This I declare about the Lord. He is the only my refuge, my place of safety. He is my Lord. I trust him, for he will rescue you from every trap and protect you from every deadly disease. He will cover you with his feathers. He will shelter you with his wings. His faithful promise are your armor and protection. Do not be afraid of terrors of the night, nor the arrows that flies in the day. Do not dread the disease that strikes in the darkness, nor the disaster that strikes in the midday. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాతో మనవి చేయుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఆమేన్. 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 8 days మనం కంప్లీట్ చేసాం ఉపవాసంలో. నాతో శాతాను పోరాడినాను, నేను చేస్తున్నాను. ఇంకొక 2 days. యాక్చువల్లీ నేను ఏంటనుకున్నానంటే లాస్ట్ 2 days కంప్లీట్ ఫాస్టింగ్ లో వెళ్ళిపోతానని, కానీ నా సిక్నెస్ వల్ల వెళ్ళిపోనో తెలీదు, కానీ కష్టమే. ప్రార్థన అయితే చేస్తున్నాను కంప్లీట్ గా వెళ్ళిపోవడానికి. నేను లాస్ట్ 2-3 days నేను కంప్లీట్ ఫాస్టింగ్ లో వెళ్ళిపోతాను, కానీ ఈసారి చేయలేనేమో. కానీ ప్రార్థన అయితే చేద్దాం, దేవుని చిత్తం. ఓకే, ఇవాళ డే 9. Do I work for God or does he work through me? నేను దేవుడి కోసం పనిచేస్తున్నానా, దేవుడు నా ద్వారా పనిచేస్తున్నారా? That is what we have to know. మనం అది తెలుసుకోవాల్సి ఉందండి. Galatians chapter 2 verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2:20 చూసినట్లయితే, I have been crucified with Jesus. It is no longer I who live, but the Christ lives in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. I have been crucified with Christ. నేను ఎప్పుడైతే క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానో, It is no longer I, ఇంకా నేను కాదండి జీవించేది, but the Christ lives in me. క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నారు. So కాబట్టి
We have to understand this is not we are doing the ministry. పరిచర్య చేసేది నేను కాదు అని మనం అర్థం చేసుకోవాల్సింది. It is the Christ who is living on you, inside you, who is doing this ministry. నీలో ఉన్న క్రీస్తే ఈ పరిచర్య చేయిస్తున్నారని మీరు గ్రహించవలసి ఉంది. Some people they do small ministry, some people they do big ministry, some people they preach, some people they give tracts, some people they arrange the meeting, some people they do some kind of a work in the ministry. పరిచర్యలో కొంతమంది పెద్ద పరిచర్య చేయవచ్చు, కొంతమంది చిన్న పరిచర్య చేయవచ్చు, కొంతమంది కేవలం కడపత్రాలు మాత్రమే పంచవచ్చు, కొంతమంది బోధించవచ్చు. కానీ వీళ్ళందరూ క్రీస్తు కొరకే చేస్తా ఉన్నారు. So it is not them they are doing, it is the Christ inside them it is doing. అయితే వారు చేస్తున్న పరిచర్య వారు కాదు, కానీ చేసేది వారిలో ఉన్న క్రీస్తే ఈ కార్యాన్ని జరిగిస్తా ఉన్నారు వారి ద్వారా. You are understanding? So it is not small or it is big. చేసేది మీరు కాదు, కానీ క్రీస్తే మీ ద్వారా చేయిస్తున్నారు. Okay, so you are doing not a small ministry or not a big ministry. మీరు పెద్ద పరిచర్య చేస్తున్నారా, చిన్న పరిచర్య చేస్తున్నారా అన్నది ఆలోచన కలిగి ఉండవద్దు. You have to do the works of the God. దేవుడు మీకు అప్పగించిన పనిని మీరు చేయవలసి ఉంది. 1 Corinthians chapter 2 verse 13 says, మొదటి కొరింథీయులు 2:13 అండి. This is what we speak, not in words taught us by human wisdom, but in the words taught by the Spirit, explaining spiritual realities with Spirit taught the words. See the footing also. Footing lona rasannadi, interpreting spiritual truths to those who are spiritual. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. We have to speak what the Spirit speaks to us. పరిశుద్ధాత్మ మనకి ఏదైతే బోధిస్తున్నారో దాన్ని మాత్రమే మనం ప్రకటించవలసి ఉంది. Interpreting spiritual truths through those who are spiritual. Ante Spirit, the Holy Spirit will reveal the spiritual truths of God. ఆత్మీయ సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తా ఉంటారండి. When you are in Holy Spirit, మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో, you are led by the Spirit. మీరు ఆత్మ చేత నడిపించబడిన వారై ఉంటారు. I remember around few years ago when we went to a mission trip. కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మేము మిషన్ ట్రిప్ కి వెళ్ళామో అప్పుడు నేను ఇది జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. My trip from JCOM, matlab Jesus Christ Outreach Ministry USA, and I was accompanied with them. జీసస్ క్రైస్ట్ అవుట్రీచ్ మినిస్ట్రీస్ యుఎస్ఏ నుంచి వచ్చిన వాళ్ళతో కలిసి నేను కూడా పరిచర్య కోసం వెళ్ళానండి. We went to Kenya. This mission trip to evangelize in Kenya. కెనియా దేశంలో సువార్త ప్రకటించడానికి మేము అక్కడికి వెళ్ళామండి. First 3 days, మొదటి 3 దినాలు only 15 to 25 guests used to come. దాదాపు 15-20 మంది మాత్రమే వచ్చేవారండి కూడికి. I was frustrated. నాకు ఎంతో నిరుత్సాహపడ్డాను. We brought around 2000, we brought things about for 2000 people. దాదాపు 2000 మంది వస్తారని మేము అంచనా వేసి అంతమందికి సరిపోయినన్ని సామాగ్రి మేము తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడికి. If all this wasted, అదంతా వృధా అయిపోతే we have to take it back with extra costing. అయితే మేము తిరిగి తీసుకువెళ్ళేటప్పుడు డబ్బులు కట్టి తీసుకువెళ్ళవలసి ఉంది. As we have hoped, no one came for 3 days. మేము ఊహించిన రీతిలో ఎవ్వరు రాలేదండి 3 దినాలు. Then I locked myself in the room. అప్పుడు నేను ఒక గదిలో ఉన్నానండి, ఒక గదిలో ఉన్నాను. Locked myself and kneel down and start praying. దేవుడి సన్నిధిలో మోకరించానండి ఒక గదిలో నన్ను నేను లోపల పెట్టుకొని. For 2 to 3 hours. దాదాపు 2-3 గంటలు నేను దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించాను. Spreading all his despair before God. నేను ఏదైతే నిరుత్సాహాన్ని ఎదుర్కొంటున్నానో దాన్ని అంతా దేవుడి ముందు నా మనసును కుమ్మరించి ప్రార్థన చేశాను, నా హృదయాన్ని కుమ్మరించి. I surrender myself with the entire being and waited upon to the God.
నా సమస్తాన్ని బట్టి నన్ను నేను దేవుడికి అప్పగించుకొని దేవుడి సన్నిధిలో వేచి ఉన్నానండి. I was sure God will definitely listen. నాకు ఒక నిశ్చయత ఉంది, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తారని. Through fears and doubts still troubled me. అయితే My fears and my doubts. కొన్ని అనుమానాలు, కొన్ని భయాలు కూడా నేను కలిగి ఉన్నాను. అయినప్పటికీ ఆయన నా ప్రార్థన ఆలకిస్తారని నేను విశ్వసించాను. Then came the evening, the fourth evening, 4వ దినం సాయంకాల సమయం వచ్చిందండి. where 600 people arrived. అప్పుడు 600 మంది వచ్చారండి అక్కడికి మీటింగ్ కి. Later, we had 700. Then it has gone up to 1500. It was 700 people. After that, it went up to 1500 people. మరుసటి దినాన్ని చూసినట్లయితే 700 మంది వచ్చారు. ఆ తర్వాత దినాన్ని చూసినట్లయితే క్రమముగా పెరుగుతా 1500 మంది వరకు వచ్చారండి ఆ కూడికలకి. God moved a lot in that meetings. ఆ పరిచర్లో దేవుడు కదిలింపు నేను ఎంతో స్పష్టంగా చూశాను. Many people accepted Lord and they took Bibles. ఆ కూడికకి వచ్చిన అనేక మంది దేవుని వారి సొంత రక్షకులుగా అంగీకరించి బైబిల్స్ తీసుకొని వెళ్లారండి గృహాలకి. They said we will start reading the word of God. వారు మేము ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాము అని చెప్పుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్లారు. Many took audio Bibles. అనేక మంది ఆడియో బైబిల్స్ కూడా తీసుకెళ్లారండి వినొచ్చని. And many took tracts also. కొంతమంది కడపత్రాలు కూడా తీసుకొని వెళ్లారండి. In the end, చివరికి 379 were baptized with water. 379 మంది బాప్టిజం తీసుకున్నారండి, నీటి బాప్టిజం. Out of them, అందులో 83 were baptized in Holy Spirit and started speaking in tongues on the spot. 83 మంది వెంటనే పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం కూడా పొందుకొని వారు అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారండి. That is the power God moved in that place. ఆ స్థలంలో దేవుడి యొక్క కదిలింపు అంత బలంగా ఉందండి. Whenever we attempt great things for God, ఎప్పుడైతే మనము ఒక గొప్ప పని చేద్దాం దేవుడికి అని ఆశించినట్లయితే we face vital question. అయితే అది మనకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. Am I working for God with నేను my human abilities? మానవ శక్తితో నేను దేవుడి కొరకు పరిచర్య చేస్తున్నానా, Or God working through me with the divine abilities? దైవిక శక్తితో దేవుడే నా ద్వారా పని చేయించుకుంటున్నారా? That we have to address. మనం దాని గురించి వివేచించవలసి ఉంది. Bible addresses this mystery. అయితే మనం లేఖనాల్లో చూసినట్లయితే దేవుడు మనకి దీన్ని బయలుపరుస్తా ఉన్నారు. How strong God works through the weak humans. బలహీనలైన ఘటాలతోటి దేవుడు ఎంత బలవంతమైన కార్యాలు చేస్తారో మనం లేఖనాల్లో చూడవచ్చండి. If you are very strong with the God, మీరు దేవుడి యందు ఎంతో బలవంతులైనట్లయితే maybe God will not use you. దేవుడు మిమ్మల్ని వాడుకోలేకపోవచ్చండి. But if you are very weak in the God, అయితే మీరు దేవుని యందు బలహీనలైనట్లయితే definitely God will use you. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆయన రాజ్య విస్తరింపు కొరకు వాడుకుంటారు. Say hallelujah. I హల్లెలూయా want to be. చెప్పండి. Say hallelujah. ఎవరైతే దేవుడి చేతిలో వాడబడాలని కోరుకుంటున్నారో హల్లెలూయా చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. In Ephesians chapter 2 verse 10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 చూసినట్లయితే, for we are his workmanship, created in Christ for good works, which God prepared beforehand that we should walk in them. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. This verse refers to two works. ఈ వచనంలో మనం చూసినట్లయితే 2 కార్యాలు మనం చూస్తున్నామండి. First, God has created us in Lord Jesus Christ. మొదటిగా చూసినట్లయితే దేవుడు మనని యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో సృష్టించారు. This is the new life he has given us in Lord Jesus Christ. క్రీస్తు యేసునందు మనకు ఒక నూతన జీవాన్ని దేవుడు మనకు ఇలా దయచేసి ఉన్నారండి. Then God does the second work in us, అయితే 2వ కార్యాన్ని కూడా దేవుడు మనలో జరిగిస్తా ఉన్నారు. the good works మనలో మంచి పనులు జరిగిస్తారండి. సత్క్రియలు that he has already prepared for us to do.
ముందుగా మనం ఆయన సిద్ధపరిచినటువంటి సత్క్రియలు మనం చేయుటకు ఆయనను మనం ఏర్పరచుకున్నారు. How long we live so that మనం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామండి? God can do these things, work through us. ఈ సత్క్రియలు మన ద్వారా జరిగించడానికి మనం ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో? First, we have to understand, మొదటిగా మనం దాన్ని అర్థం చేసుకోవాల్సింది, live in the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. Till they receive the Spirit, they cannot realize what God can do through them. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మని పొందుకుంటామో అప్పుడే మనం ఈ లోకంలో దేవుని కొరకు ఏమి చేయగలుగుతామో అన్నది మనము గ్రహించవచ్చు. దేవుడు మన ద్వారా ఏం చేయగలుగుతారు అన్నది గ్రహించవచ్చు. Second, live in full surrender to Christ. దేవుడికి మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించవలసింది. He who gives himself fully to God will guide him by divine hand. ఎవరైతే వారి జీవితాన్ని సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకుంటారో వారిని దేవుడే వారిని నడిపిస్తారండి ఈ లోకంలో. As he is a treasure, the lesson of divine wisdom. ఆయనే దైవిక జ్ఞానం ఒక మూల ఆధారమై ఉన్నారు. A scared commission will be entrusted to him. అతనికి ఎంతో పరిశుద్ధమైన పరిచర్య అప్పచెప్పబడుతుంది. By completing the tasks God has prepared for us. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ సత్క్రియలు మన ద్వారా జరిగిస్తారండి. We grow in faith. ఎప్పుడైతే ఆ సత్క్రియలు జరుగుతాయో అప్పుడు మనం విశ్వాసంలో ఎదుగుతాము. And our spiritual and mental abilities are developed. మనం ఎప్పుడైతే మనం దేవుడికి అప్పగించుకుంటామో అప్పుడు మన ఆత్మీయ స్థితి అలాగే సమస్తము మనము అభివృద్ధి చెందుతాము సమస్తములో. Even our failures hold valuable lessons. మనం ఓటం పాలైనప్పటికీ అందులో మనం ఎంతో శ్రేష్టమైన పాఠాలు నేర్చుకుంటా ఉంటామండి. For we learn that మనం no నేర్చుకుంటాం. human effort can succeed without God at center. మనం ఏం నేర్చుకుంటామంటే దేవుడు లేకుండా మనం ఈ లోకంలో ఏది జయించలేమన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటాము. The preaching of word of God దేవుడి యొక్క లేఖనాలు బోధించడం బట్టి will not be avail through without the continuous presence of Holy Spirit in us. పరిశుద్ధాత్మ యొక్క నిత్య నడిపింపు లేకుండా మనం ఈ లోకంలో ఏమీ చేయలేమని కూడా మనం గ్రహించగలుగుతాము. If Holy Spirit, until the Holy Spirit God comes and deals with the power, we cannot preach. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడకపోతే మనం ఈ లోకంలో ఏమీ కార్యాలు చేయలేమని కూడా మనం గ్రహించగలుగుతాము. Not by mighty, not by power. శక్తి చేత కాదు, బలము చేత కాదు. As the preachers must empower by the God spirits. అయితే ప్రతి ఒక్క బోధకులు పరిశుద్ధాత్మ చేత బలపరచబడవలసి ఉంది. 1 Corinthians chapter 4 verse 20 says, మొదటి కొరింథీయులు 4:20 చూసినట్లయితే, for the God's kingdom is not the matter of talk but of power. దేవుడి యొక్క మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. For the kingdom of God is not, for the kingdom of God is not a matter of talk but of power. దేవుడి యొక్క రాజ్యము మాటలు మాత్రమే కాదు కానీ అందులో శక్తి కూడా ఉందండి. Say hallelujah. హల్లెలూయా. So it is with a thought authors of spiritual material. అది ఎంతో ఆత్మ సంబంధమైన అంశమైంది. If the salvation of God is with the one that writes on a paper, రక్షణ అన్నది ఒక కాగితం మీద రాయబడినటువంటి అంశం అయితే, the same spirit will be felt by the reader. అయితే పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడినటువంటి పరిశుద్ధ లేఖనాలు మనం ఎప్పుడైతే చదువుతామో అదే ఆత్మ చేత ఎవరైతే చదువుతున్నారో వారు కూడా స్పందిస్తారండి. But the piece of the paper, when it is written by non-living or whole person or not for the glory of God, no person, then the angels will feel sadness. అయితే పరిశుద్ధ And the whole devoted not to him. Whole thing will not be devoted to him. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా కాకుండా మనుషులుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకవేళ రాసినట్లయితే
దీని ద్వారా ఎవరు స్పందించరండి. పరిశుద్ధాత్మ చేత స్పందించబడి రాయబడినటువంటి లేఖన గ్రంథాలతో ఎవరైతే చదువుతారో వారందరూ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడతారు. Angels will feel sad and they will turn away. They do not impress the reader. అయితే మనము మానవులుగా రాసినట్లయితే దేవదూతలు ఎంతో దుఃఖపడి తిరిగి వెళ్ళిపోతారండి. దేవదూతలు ఏ కార్యము చేయలేరు. Because the God and his spirit is not in it. మానవులుగా రాసినట్లయితే అందులో పరిశుద్ధాత్మను అలాగే దేవుడు కూడా అందులో ఉండరు కాబట్టి దేవదూతలు ఎటువంటి కార్యము జరిగించలేరండి. The spirit of God moves when the power comes from the word of God comes from him. ఎప్పుడైతే వాక్యము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాయబడి ఉందో అప్పుడే దేవదూతలు కార్యాలను జరిగిస్తాయి. అలాగే దేవుడి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరు ప్రోత్సహించబడతారు, కదిలించబడతారు. 1 Thessalonians chapter 1 verse 5 says, మొదటి thessalonians 1:5 చూసినట్లయితే, because our gospel came to you not simply with words but also with power, with the holy deep conviction, you know how we live among you for the sake. మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుతారు. The word of God from the apostles came with the power of Holy Spirit. అపోస్తుల ద్వారా పలకబడిన ప్రతి వాక్కు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా పలకబడిందండి. Not only with the words, కేవలం మాటలు మాత్రమే కాదవి, with the power of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి కూడా ఆ మాటల్లో ఉందండి. That's the reason lots and lots of people got converted and accepted the Lord Jesus. అందుకే అనేక మంది దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించారు ఆది అపోస్తులు బోధించినప్పుడు. Because it has the power with the word. ఆ వాక్కులో దేవుని యొక్క శక్తి కూడా ఉంది కాబట్టి అనేక మంది స్పందించారండి వాక్యానికి. My brother and sister, నా ప్రియ సహోదరి సహోదరులారా, if the word doesn't have the power, ఆ వాక్యానికి శక్తి లేనట్లయితే you have to analyze, check it out, whether it is from God or it is written by the man. మీరు ఒకసారి గ్రహించవలసింది అది పరిశుద్ధాత్మ చేత రాయబడిందా మానవులు రాసారా అని మనం గ్రహించవలసి ఉంది. The words are good, మాటలు మంచివే అండి, but it lacks the power అయితే అందులో శక్తి తక్కువ అయిపోతుంది. and warm influence of the Holy Spirit of God. పరిశుద్ధాత్మ ఒక ప్రేరేపణ అక్కడ ఉండదండి. The principle is true for all tasks. అయితే ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉండదో అక్కడ ఎటువంటి శక్తి కార్యాలు జరగవన్నది సత్యమండి. సమస్త విషయాల్లో అది నిజమై ఉంది. Whether the ministry, whether the teaching, whether leading a mission project or training a child or anything else. ఒక పరిచయం అయినప్పటికీ, సువార్త ప్రకటించేటువంటి పని అయినప్పటికీ, పరిచయలో ఎటువంటి పని అయినా ఒక చిన్న పిల్లవాడిని దేవుళ్ళ నడిపించే విషయంలో కూడా పరిశుద్ధాత్మ లేనట్లయితే అందులో మనము ఎటువంటి లాభము పొందుకోలేము. If it is not the power of Holy Spirit, అది works with the man, మానవుడి ద్వారా పరిశుద్ధాత్మ శక్తి కానట్లయితే అది you will not able to bring a perfect workmanship. మీరు ఒక శ్రేష్టమైన కార్యం సత్క్రియని మీరు చేయలేరండి. కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మీరు సత్క్రియలు చేయగలుగుతారు. Paul teaches Timothy a very specific thing. He says, having a form of godliness but denying its power, have nothing to do with such people. పైకి భక్తి గల వారయుండి దాని శక్తిని ఆశ్రయించిన వారయుండు ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. 2 Timothy chapter 3 verse 5 says, having a form of godliness but denying its power, have nothing to do with such kind of people. పైకి భక్తి గల వారలై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారందరూ ఇట్టి వారికి మీరు విముఖుడవై ఉండుడి. It's very clear. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తుంది. ఎవరైతే పైకి దేవుడు దేవుడు అంటారు కానీ వారిలో దేవుని యొక్క శక్తి లేకపోతే వారికి మనం విముఖులమై ఉండాలి అని చెప్తా ఉంది వాక్యం.
If you are following something which doesn't have a power, it is not from the God. ఒకవేళ మీరు ఏదైనా వింటున్నారు కానీ అందులో దేవుని శక్తి మీరు చూడలేకపోయినట్లయితే అది దేవుడి నుంచి వచ్చింది కాదు అని మీరు గ్రహించవలసింది. Always remember the God's spirit has the power. దేవుని యొక్క పరిశుద్ధాత్మకి ఎంతో శక్తివంతమైనది అండి. When you read Luke chapter 1 verse 10, లూకా 1:10 చూసినట్లయితే everywhere that Jesus has started his ministry, or wherever he preached, wherever he went for preaching, he sent 2 by 2 to do the miracles. Then he preached. After the miracles only he preached. Without the miracle he never preached. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరిగా పంపెను. See, God sent 72 people 2 by 2 to each and every village before he went for preaching. So, ele prati urki పంపారు. అంతవరకే they did not preach. They are not authorized to preach. దేవుడు ఎక్కడైతే స్వార్థ ప్రకటించాలనుకున్నారో అక్కడికి ఇద్దరిద్దరుగా 72 మందిని పంపించారండి. They did not preach. వారు అక్కడ బోధించలేదు. Only they went. అక్కడికి వెళ్ళారండి కేవలం. And in 17 verse 17వ వచనం మనం చూసినట్లయితే they came out on saying that even the demons are subjected to you in your name, means they have casted out the demons there. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు సైతము నీ నామమునకు లోబడుచున్నవని చెప్పగా, see, even the demons were subjected to them. ఆ 72 మందికి దెయ్యాలు కూడా భయపడ్డాయండి, పారిపోయాయి. What they are doing? వారు ఏం చేస్తున్నారు అక్కడ? They are doing the work of the God. వారు అక్కడ దేవుడు కార్యాన్ని జరిగిస్తా ఉన్నారు. Even the God before he start preaching, దేవుడు అక్కడ సువార్త ప్రకటించే కన్నా ముందే the devil has lost. అపవాది అక్కడి నుంచి పారిపోయాడండి. Today, my dear and brother and sister, why I am telling it to you this today? ఈ రోజు నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు బోధిస్తున్నానండి నా ప్రియ సహోదరి సహోదరులారా. Many of you affected with some kind of a demon or evil spirit in your life. మీలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రీతిమైన అపవాది శక్తితోటి దయ్యపు శక్తితోటి పీడించబడుతున్నారు. Why it has been removed? అది ఎందుకు ఇంకా మీ వద్ద నుంచి దూరంగా పారిపోలేదు? The disciple has to do it. అది శిష్యులు చేయవలసి ఉంది. So you have to become a disciple, which I spoke you last week. గత వారం మీకు బోధించినట్లుగా మీరు నమ్మేటువంటి వారుగా కాదు కానీ శిష్యులుగా మార్చబడవలసి, విశ్వాసులుగా కాదు కానీ శిష్యులుగా మార్చబడవలసి ఉంది. Because that is the work of a disciple. అది శిష్యుల ఒక పని అయి ఉందండి, దెయ్యాల నుంచి విడిపించడం. God also will do it. దేవుడు కూడా ఆ కార్యాన్ని జరిగిస్తారు. Without the help of the God, disciples cannot do it. దేవుని యొక్క సహాయం లేకుండా శిష్యులు కూడా ఏమీ చేయలేరండి. Why I am telling? Because in every church, in every meeting, every place, the first devils has to go out, then the word of God has to be preached. ప్రతి సంఘములో ప్రతి ప్రాంతంలో ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడవలసిందో అక్కడ నుంచి మొదటిగా దెయ్యాలు పారిపోవలసి ఉందండి. Then the word of God has to be preached. ఆ తర్వాత స్వార్థ ప్రకటించబడవలసి ఉంది. Why we are not doing, my brother and sister? అయితే మనం ఎందుకు చేయట్లేదు ప్రియ సహోదరి సహోదరులారా? Have you lost? మీరేమైనా Have we lost? మనం ఏదైనా కోల్పోయామా? Or we lost the power of Lord Jesus Christ? మనం దేవుడి యొక్క శక్తిని కోల్పోయామా? Or the God become old? He cannot do no. దేవుడు ముసలివారు అయిపోయి ఇంకేం కార్యాలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నారా? God cannot become old. దేవుడు ఎప్పుడు శక్తి లేనటువంటి వారు కాలేరండి, కారు. His power was the same on the day one until now. మొదటి దినం మొదలుకొని ఇప్పటి వరకు ఆయన శక్తి అట్టి రీతిలోనే ఉందండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నారు. Forever. ఆయన నిత్యత్వంలో ఏకరీతిలో ఉండేటువంటి దేవుడు అయి ఉన్నారు. So
You have to learn to cast out your own demon. అయితే మీరు ఇది నేర్చుకోవాల్సింది. మీలో ఉన్న సాతాన్ని మీరే త్రోలి వేయవలసింది. పార్పో చేసేటట్టు మీరు సిద్ధపడవలసి ఉంది. How many of you are ready to cast out your own demon? Say hallelujah. మీలో ఎంతమంది మీలో ఉన్న అపవాదిని బయటికి పారత్రోలాలనుకుంటున్నారు, సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. If even the human, as a human, Jesus Christ of Nazareth depend daily on the connection of to the heaven. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఒక మానవ రూపంలో ఉన్నప్పటికీ ఆయన పరలోకపు తండ్రి మీద ఆధారపడ్డారండి. Every night he used to pray. ప్రతి రాత్రి సమయమందు ఆయన దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. We lost this connection. That's the reason we are not able to cast out the demons. మనకి అటు సత్సంబంధం లేదు కాబట్టి మనము దెయ్యాల్ని వెళ్ళగొట్టలేకపోతున్నాము. He used to spend nights praying. దాదాపు రాత్రంతా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చేవారు. తండ్రి అయిన దేవుడి వద్ద యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. John chapter 14 verse 10. యోహాను సువార్త 14:10 చూసినట్లయితే, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. Don't you believe that I am in the Father and the Father is in me? The words I say to you are not just my own, rather it is the Father living in me who is doing this work. It is the Father who is living in me doing this work. నాలో ఉన్న తండ్రి ఈ కార్యాన్ని జరిగిస్తున్నారు అని చెప్తా ఉన్నారు యేసు ప్రభు వారు కూడా. It is not the Jesus Christ who is doing. యేసు ప్రభు వారు అక్కడ కార్యాన్ని జరిగించలేదండి. It is the Father in him. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిలో ఉన్న తండ్రి అయిన దేవుడే ఈ కార్యాన్ని జరిగిస్తా వచ్చారు. Today, the Jesus Christ in us is doing that work. అయితే ఈ దినాన మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు ఈ కార్యాన్ని జరిగిస్తా ఉన్నారు. Not we. మనము కాదు. It is the Christ in us who is doing this work. మనలో ఉన్న క్రీస్తు ఈ అద్భుత కార్యాలని జరిగిస్తా ఉన్నారు. Take a look back at Apostle Paul. అపోస్తలుడు పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, He was a man able to carry out such an unbelievable great mission work. అపోస్తలైన పౌలు ఎంతో శ్రేష్టమైన మిషన్ కార్యాలని తను చేపట్టాడండి. He said in Galatians chapter 2 verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2:20 చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. I have been crucified with Christ and I no longer live, but the Christ lives in me. The life I not live in my body, I live by the faith in the Son of God. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. Yes. Can somebody read it in English? I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. And the life which I now live in the flesh, I live by faith in the Son of God, who loved me and gave himself for me. I do not set aside the grace of God, for if righteousness comes through the law, then Christ died in vain. So we do not believe that I am in the Father and Father is me. Do you not believe this thing? మీరు నమ్ముతున్నారండి? మీరు క్రీస్తునందు ఉన్నారు, క్రీస్తు తండ్రి యందు ఉన్నారని? The words that I speak to you, I do not by my own authority. The Paul is saying he is not speaking by his own authority. He is speaking with the Father's authority. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు నా శక్తితోటి నేను పలకట్లేదు, కానీ తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన అధికారముతోటి ఈ వాక్యాలను నేను ప్రకటిస్తున్నాను అని చెప్తా ఉన్నారు. Who dwells in him at work. నాలో జీవిస్తున్న క్రీస్తుని బట్టి నేను ఈ మాటలు పలుకుతున్నాను అని చెప్తా ఉన్నారు. So whatever the Paul said, it is not him. అపోస్తలుడైన పౌలు ఏదైతే బోధించారో అది తను కాదండి బోధించింది. So we have to understand, we should not preach what we want to preach. We have to allow ourselves, we have to build the Christ in us so that he can preach through us.
మనల్ని మనం క్రీస్తునందు కట్టుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారే మన ద్వారా ఆయన కార్యాలను జరిగించుకుంటారు. ఆయనే మన నోటిని ఆయన నోటి బూర వలె వాడుకొని మాట్లాడతారండి. Do you understand now? మీకు అర్థమైంది కదండి? Okay, we have to hand over ourselves to God. మనల్ని మనం సంపూర్ణంగా దేవుడికి అప్పగించుకోవాల్సింది. Paul gave up his authority and allowed the Christ to lead his life. అపోస్తులైన పౌలు తనకున్న ప్రతి అధికారాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని క్రీస్తుకి సంపూర్ణంగా సమర్పించుకొని పరిశుద్ధాత్మక నడిపింపుకి తనను తను అప్పగించుకున్నాడు. Romans chapter 15 verse 17 to 19 explains. Therefore, I have reason to glory in Christ Jesus in the things which pertain to God. For I will not dare to speak of any of those things which Christ has not accomplished through me in the word and deed to make the Gentiles obedient, in mighty signs and wonders by the power of the Spirit of God, so that from Jerusalem and round about to Illyricum I have fully preached the gospel of Christ. క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయాస్పదము కలదు. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని చేయింపని వాటిలో దేనిని గూర్చియు మాట్లాడుట తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకునే చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరికు వరకు ప్రాంత పర్యంతము క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించుచున్నాను. Paul is very clear. ఇక్కడ అపోస్తులైన పౌలు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారండి. It is not him. నేను కాదు అని చెప్తా ఉన్నాడు. It is not his words. అతని మాటలు కాదు అని చెప్తా ఉన్నాడు. By the power and signs of the holy wonders, power, signs and wonders of the Holy Spirit. పరిశుద్ధాత్మక కార్యాలు అలాగే గుర్తులను బట్టి ఇవన్నీ నేను చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నారు. The preaching, the ministry has to linked with the power of signs. వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల చేతను, మహత్కార్యాలు అలాగే పరిశుద్ధాత్మ బలము చేతనే చేస్తున్నానని చెప్తా ఉన్నారు. The preaching has to be linked with the power of signs. వాక్య పరిచర్య అద్భుతాల ద్వారా కనపరచబడాలి. శక్తి, దేవుని యొక్క శక్తి. The word of God should have the wonders. దేవుని యొక్క వాక్యం అక్కడ అద్భుతాలు కూడా కలిగి ఉండవలసింది. The word of God should be preached through the power of the Spirit of God. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో బోధించవలసి ఉంది. In all places. సమస్త స్థలాల్లో దేవుని యొక్క శక్తిని కనపరిచేటువంటి రీతిలో అక్కడ పరిచర్య జరగవలసింది. The word without the power of God దేవుడి శక్తి లేనటువంటి వాక్కు is of no use. అది ఎటువంటి మేలు చేయదండి. As we have seen in 2 Timothy chapter 3 and verse 5, God will say, because you denied the power of God, I have nothing to do with you. అక్కడ మనం 2 తిమోతి 3:5 చూసినట్లయితే అక్కడ మీరు దేవుని యొక్క శక్తిని తృణీకరించారు కాబట్టి మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్తారండి. ఆయన మనకి విముఖుడై ఉంటారు. Do you want this to happen in your life? మీ జీవితంలో ఇలా జరగాలని మీరు ఆశిస్తా ఉన్నారా? Or do you want the power of God to be in your life? మీ జీవితంలో దేవుడు మీకు విముఖుడై ఉండాలని కావాలని ఆశ కలిగి ఉన్నారా, లేకపోతే ఆయన శక్తి మీరు కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారా? ఆయన శక్తిని నమ్మాలని ఇష్టపడుతున్నారా? That is, you have to decide. అది మీరే నిర్ధారణ చేసుకోవాలండి. The key is being in Christ. The perfect key is in you have been in Christ. మీరు క్రీస్తునందు నిలిచిండుటే ఆ శ్రేష్టమైన తాళపు చెవి అయి ఉందండి. God wants to do incredible good things today in your life. ఈ రోజు దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించాలని ఆశపడతా ఉన్నారు. His plans go far beyond of his own capability. ఆయన సామర్థ్యం కన్నా ఆయన శక్తికి మించిన కార్యాలు మీలో జరిగించాలని ఆయన ఆశపడతా ఉన్నారు. Only with a constant prayer and connection with him can make you do out these things.
ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థించి గోజాడి అడిగి వేడుకొనడం బట్టి ఆయన సన్నిధిలో ఆయనతో ఒక మంచి సత్సంబంధం కలిగినప్పుడే ఆయన ఈ కార్యాలు మీలో జరిగించగలుగుతారు. You have to prepare. మీరు సిద్ధపడవలసి ఉంది. Do you know? మీకు తెలుసా అండి? Before I tell, I will want to go you to take you to Jeremiah chapter 33, verse 3. He invites us. ఇర్మియా 33:3 మనం చూసినట్లయితే, Call to me, I will answer you and tell you great and unsearchable things you do not know. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరమిచ్చిదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. If you call into him, ఆయనకి మీరు మొరపెట్టినట్లయితే he will give you all the secrets. మీకు సమస్త రహస్యాల్ని బయలుపరుస్తారండి దేవుడు. How many of you have visited me? మీలో ఎంతమంది Personally to my house? మా గృహాన్ని దర్శించారండి? Can you walk into my house? Do I allow that? మా ఇంట్లోకి మీరు అలా వచ్చేయచ్చండి, నేను మిమ్మల్ని అలా రావడానికి అంగీకరిస్తానా? No. కాదు కదండి, ఒప్పుకోను కదండి అలాగా. Why? ఎందుకండి? Have you ever thought about that? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? When you say I want to come or you call me, మీరు ఎప్పుడైతే నాకు ఫోన్ చేసి నాకు రావాలనిపిస్తుంది లేకపోతే నేను వస్తాను అని మీరు చెప్పినట్లయితే, when you call me or if you want to come and meet to me, మీరు you call me to visit your house or you come to meet me in my house, ఒకవేళ నేను మీ గృహాన్ని దర్శించవలసి ఉన్నా లేకపోతే మీరు మా గృహాన్ని దర్శించవలసి ఉన్నా, I say give me some time. నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్తాను కదా. Why? ఎందుకండి? I go to my knees. మీరు ఎప్పుడైతే అలా నాకు ఫోన్ చేసి అడుగుతారో వెంటనే నేను మోకాళ్ళ మీద వెళ్తానండి. When I go to my knees, ఎప్పుడైతే నేను మోకాళ్ళ మీద ఉంటానో, I go to the God saying that if I go to that house, దేవాన్ని నా గృహాన్ని దర్శించినట్లయితే do something. అక్కడ ఏదో ఒక నువ్వు అద్భుత కార్యాన్ని జరిగించాలి అని అడుగుతానండి. If I just visit, కేవలం నిన్ను దర్శించి వచ్చేస్తే it will be like అది సర్వసాధారణంగా ఉంటుందండి. I'm come for a something. ఏదో నాకు ఆశించి మీ గృహాన్ని దర్శించినట్లుగా ఉంటుంది. Which I don't want you to. అయితే అట్లా జరగడం నాకు ఇష్టం లేదండి. I have not come. నేను రాలేదు మీ దగ్గరికి. Why? Because God has to allow me to do. God has to allow him to come before me into your house. అయితే నేను మీ గృహాన్ని దర్శించే కన్నా ముందు దేవుడు మిమ్మల్ని దర్శించవలసి ఉందండి. ఆయన రాకపోతే నేను రాను అక్కడికి. I always pray, God go before me. నేను ప్రతిసారి ఇలా ప్రార్థన చేస్తాను, దేవా నేను వారి గృహాన్ని దర్శించాలనుకుంటున్నాను, నాకన్నా ముందు మీరు వారిని దర్శించండి అని ప్రార్థన చేస్తాను. Why? ఎందుకండి అలాగా? Because if God enters, then there will be a miracle. If I enter, nothing will happen. ఒకవేళ దేవుడు మిమ్మల్ని దర్శించినట్లయితే మీ గృహంలో ఒక అద్భుతం జరుగుతుంది. కేవలం నేను వస్తే ఎటువంటి అద్భుతం జరగదండి. ఎటువంటి మార్పు ఉండదు. Are you understanding now? మీకు అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది. So it is the God who has to enter. మొదటిగా దేవుడు మీ గృహాన్ని దర్శించవలసి ఉందండి. So if you want me to visit your house or if you want to visit me in my house, ఒకవేళ నేను మీ గృహాన్ని దర్శించాలన్నా లేకపోతే మీరు నన్ను మా గృహంలో దర్శించవలసి ఉన్నా, you have to start praying so that God should intervene and come to your house before I come, because I will not come until the God says. అయితే మీరు మొదటిగా ఇలా ప్రార్థన చేయవలసింది, దేవా నీవు దర్శించు, నీవు రాకపోతే బ్రదర్ గారు మా ఇంటికి రారు అని మీరు ప్రార్థన చేసినట్లయితే, ఎప్పుడైతే బ్రదర్ గారితో దేవుడు చెప్తారో అప్పుడు బ్రదర్ మీ ఇంటికి దర్శిస్తారండి. Because if I come to your house, ఒకవేళ నేను మాత్రమే మీ గృహానికి వచ్చాను అనుకోండి, if your life will be the same, that is the waste of my time and energy. ఒకవేళ నేను మీ గృహాన్ని దర్శించిన తర్వాత కూడా మీ జీవితంలో ఎటువంటి మార్పు లేనట్లయితే నా సమయం వృధా, మీ సమయం వృధా కదండి. There should be some change. నేను మీ గృహం దర్శించినప్పుడు నిశ్చయముగా ఆ గృహంలో గొప్ప మార్పు జరగవలసి ఉంది. That can only happen if God visited your house before my visit.
అయితే ఆ మార్పు కేవలం దేవుడు మీ గృహాన్ని దర్శించినట్లయితే అవుతుందండి. నాకన్నా ముందు దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడు ఆ అద్భుతం జరుగుతుంది. Do you want him to visit your house? దేవుడు మీ గృహాన్ని దర్శించాలని మీరు ఆశపడుతున్నారా అండి? What we have to pray? మనం ఎలా ప్రార్థన చేయవలసిందండి? Human abilities achieved only human results. మానవ ప్రయత్నాలన్నీ మానవ సమాధానాలను మనకు తీసుకొని వస్తాయి. We see a person in the Bible, Moses. వాక్యంలో మనం చూసినట్లయితే మోషే అనే ఒక వ్యక్తి ఉన్నారు అక్కడ. And Moses was learned in all the wisdom of Egyptians. ఐగుప్తుకి సంబంధించిన ప్రతి ఒక్క జ్ఞానము తను కలిగి ఉన్నాడండి. And the mighty in the word and deeds. అక్కడున్న శక్తి సామర్థ్యాలు అన్ని తను పొందుకొని ఉన్నాడు. The words means మాటలు అలాగే మానవ నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు. Second, రెండోదిగా he supposed to be the brethren whom he has understood the God would believe by his hand, but he did not understand. He said he will do it. He went and killed that Egyptian, that by his hand he will do it, but it did not happen. ఎప్పుడైతే ఒక ఐగుప్తుడు ఇజ్రాయెల్ ని కొట్టడం చూశాడో నేనే వీరికి గొప్ప విడుదల కలిగచేస్తాను అని వెళ్లి ఐగుప్తుని చంపివేశాడండి మోషే. It did not happen. అయితే అది అలా జరగలేదు. తనకి విడుదల People did not believe it on him. మనుషులెవరు అతన్ని నమ్మలేదండి. God brought them out after he has shown the wonders and signs. తన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించిన తర్వాతే దేవుడు ఇజ్రాయెల్ కి విడుదల కలగచేశారు. You want to see? మీరు చూడాలనుకుంటున్నారా? Let's open Acts chapter 7. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం చూద్దామండి. Verse 22. 22వ వచనం. You read this chapter tonight. ఈ అధ్యాయాన్ని రాత్రికాల సమయంలో మీరు ధ్యానించండి. I will give you some verses which I was telling you. Okay, verse 22 says, And Yeah. Moses was learned in all the wisdoms of Egyptians, was mighty in words and deeds. మోషే he was ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. he able to power in speech and in action. మాటల్లోనూ అలాగే పనిలోనూ అతన్ని చూపించాడండి అతని నైపుణ్యాన్ని. So he is not a stammerer that time. అతను నత్తి పెదవులు కలిగిన వాడు కాదండి ఆ సమయానికి. Okay, when the power of God, he left everything, then he became a stammerer. ఎప్పుడైతే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడో అప్పుడు తను నత్తి పెదవులు కలిగిన వాడుగా మార్చబడ్డాడు. Do you know all know? You know he's a stammerer. మీకు తెలుసా ఆయన నత్తి పెదవులు కలిగిన వాడని? Yes. Everybody knows because all the people are preaching that only. But here it is written, he was a powerful in speech and action. అయితే ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే ఆయన కార్యాల్లోనూ అలాగే మాటల్లోనూ ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు మోషే. He removed himself. అయితే తనని తను అవన్నీ విడిచిపెట్టేశాడండి. His old things he has removed. తనలో ఉన్న పాత స్వభావాన్ని తీసివేశాడు. It took 40 years. అది 40 సంవత్సరాలు పట్టిందండి పాత విషయాలు తీసివేయడానికి. That is other thing. Okay. Acts chapter 7 verse 25 says, అపోస్తల కార్యాలు 7:25వ వచనం చూసినట్లయితే, For he supposed that his brethren would have understood that God would deliver them by his hand, but they did not understand. see, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపనెత్తిరి. see that's what I want to make you understand. He was trying to do himself, not with the power of God. ఇక్కడ చూసినట్లయితే మోషే తన శక్తి తన సామర్థ్యముతోటి విడుదల కలగచేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అది ప్రయత్నం చేశాడు కానీ దేవుని శక్తి మీద ఆధారపడలేదు. So even his own people did not understand him. అయితే తన సొంత మనుషులు కూడా తనని అర్థం చేసుకోలేకపోయారండి. Verse 36. 36వ వచనం చూసినట్లయితే, He brought them out after he had shown wonders and signs in the land of Egypt and in the Red Sea
and in the wilderness 40 years. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. Say, with the power of Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా he able to do the signs and wonders, and he is able to lead them for 40 years in the wilderness. మోషే అద్భుత కార్యాలను జరిగించారు. అలాగే 40 సంవత్సరాలు ఆ అరణ్య ప్రాంతంలో ఇజ్రాయెల్ అందరినీ నడిపించగలిగాడండి మోషే. How many people were there? Lots, in lakhs. కొన్ని లక్షల మంది ఉన్నారండి. He led them ఆ లక్షల మందిని మోషే నడిపించాడండి single-handedly. ఒక్క వ్యక్తి అంతమందిని నడిపించగలిగాడు పరిశుద్ధాత్మ శక్తితోటి. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. See, if you allow your old person to go out, మీరు ఎప్పుడైతే మీ పాత స్వభావాన్ని బయటికి వెళ్ళనిస్తారో, that means I should go out of your life. నీ జీవితంలోంచి నేను అన్న మాట వెళ్ళిపోవాలండి బయటికి. Then the Jesus Christ will come into you. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మీలోకి వస్తారు. Then he will use you in a great power. అప్పుడు మిమ్మల్ని ఎంతో గొప్ప శక్తితోటి ఆయన వాడుకుంటారండి. Are you ready, my brother and sister? మీరు సిద్ధంగా ఉన్నారా ప్రియ సహోదరి సహోదరులారా? Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Just pray for this word. Just start claiming for this word. Dear Father, ఈ వాక్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, ప్రార్థన చేయండి. నా ప్రియ పరలోకపు తండ్రి, lead us to surrender as Moses did. మోషే తను మీకు అప్పగించుకున్న రీతిలో మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవడానికి మాకు సహాయం చేయండి. After his years as a shepherd, అనేక సంవత్సరాలుగా ఒక కాపరిగా తను ఉన్న తర్వాత, we know you can perform signs and wonders through me. మాకు తెలుసు దేవా, మీరు మా ద్వారా అద్భుత కార్యాలని ఆశ్చర్య కార్యాలని జరిగించగలుగుతారని. When we live by the power of Holy Spirit, ఎప్పుడైతే మేము పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో జీవిస్తామో, make us willing to go where you lead. యేసయ్య మాకు మంచి విధేయత కలిగిన హృదయాన్ని దయచేయండి. మీరు మమ్మల్ని ఎక్కడికి నడిపిస్తారో అక్కడికి వెళ్ళటానికి కావాల్సిన మీ సహాయాన్ని దయచేయండి, నడిపింపుని దయచేయండి. Help me to remove myself from me. నాలోంచి నన్ను తీసివేయడానికి నాకు సహాయం చేయండి యేసయ్య. My old person from me. నా పాత స్వభావం నాలోంచి విడిచిపోవును గాక, పోవులాగా మీ సహాయం దయచేయండి. I should able to remove I from me. నాలోంచి నేను తీసివేసేలాగా మీరు నాకు సహాయం చేయండి. Holy Spirit God, come into me పరిశుద్ధాత్మ దేవా, మీరు ఇప్పుడే నాలోకి రండి, and lead me నన్ను నడిపించండి దేవా, and use me. నన్ను వాడుకోండి దేవా. I am empty vessel. నేను ఒక ఉట్టి పాత్రనై ఉన్నాను. I have no worth. నాకు ఎటువంటి ఆధిక్యత లేదు. I am not worthy. విలువ లేనటువంటి పాత్రగా నేనున్నాను. Use me, God. అర్హత లేని ఈ పాత్రని మీరు వాడుకోండి దేవా. Use me and save me from all the problems. దేవా, నన్ను మీరు వాడుకోనండి, నన్ను ప్రతి సమస్య నుంచి నాకు విడుదలని దయచేయండి. God, దేవా, today I hand over myself to you. నా జీవితాన్ని నన్ను నేను మీకు సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను దేవా. From today, ఈ దినం మొదలుకొని I only belongs to you. నేను సంపూర్ణంగా మీ యొక్క వ్యక్తిని అయి ఉన్నాను దేవా. Everything which is not of God should leave me. నాలో పరిశుద్ధాత్మకి సంబంధించింది కాంది ప్రతిదీ ఇప్పుడే విడిచిపోవులాగా మీ సహాయం దయచేయండి. For we have created in Christ for good works. దేవా, క్రీస్తునందు మమ్మల్ని సత్క్రియల కొరకు సృష్టించి ఉన్నారు కదా. Lord, your word says in Ephesians chapter 2 verse 10, for we are the God's handiwork, created in Christ Jesus to do good works, which God prepared in advance for us to do. ఆయన మొదటిగా నియమించినటువంటి ఆ సత్క్రియలు మా ద్వారా జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఏర్పరచబడినటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం కదా దేవా. Can somebody read Ephesians chapter 2 verse 10? మరియు వాటి నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై
ఆయన చేసిన పని అయి ఉన్నాము. For we are his workmanship, created in Christ Jesus for good works, which God prepared beforehand that we should walk in them. Lord, make us tools దేవా మమ్మల్ని గొప్ప సాధనాలుగా మీరు సిద్ధపరచండి. in your hand for salvation and blessings. రక్షణ కొరకు అలాగే దీవెనల కొరకు మీ చేతిలో గొప్ప సాధనాలుగా మేము ఉండులాగా మీ కృపని దయచేయండి. For all our neighbors. మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మమ్మల్ని ఉంచండి దేవా. We know the fulfillment of gospel depends upon this question. దేవా సువార్త యొక్క సంపూర్ణత ఈ ప్రశ్న మీద ఆధారపడిందని మేము ఎరుగుదుము. Am I working for God with human abilities? మానవ శక్తితో నేను దేవుడి కొరకు పని చేస్తున్నానా, Or God's working through me in the divine abilities? దైవిక శక్తి ద్వారా దేవుడే నా ద్వారా ఈ సత్క్రియల్ని జరిగిస్తున్నారా? Teach us దేవా మాకు నేర్పించండి. that we cannot serve you on our own. దేవా మా సొంత శక్తితో మేము మీకు ఏ కార్యము చేయలేమని మేము గ్రహించలాగా మీరు మాకు నేర్పించండి. Thank you for your promise to work. దేవా మాలో ఈ సత్క్రియ జరిగిస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. Thank you for your promise to work through us. మా ద్వారా నీ కార్యాలు జరిగిస్తాను అని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాము. Please bless every work of our hands we do. మా చేతి పనులన్నిటినీ దీవించండి దేవా. Lead us to do your work, God. దేవా మీ కార్యాలు చేయులాగా మీరు మాకు కృపని దయచేయండి, నడిపింపుని దయచేయండి. Come and lead us to do your mighty work. యేసయ్యా మీరే మా వద్దకు వచ్చి మీ కార్యాలు జరిగించుకోవాల్సిందిగా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. God is speaking to you, my brother and sister. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో ఈ సాయంకాల సమయం మాట్లాడుతూ ఉన్నారు. I should be always represented by you. దేవా నేను ఎప్పుడు నిన్ను కనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి అని మీరు ఆలోచన కలిగి ఉండండి. అలాగే మీరు రాసుకోండి. Before we go to the prayer, ప్రార్థనకి వెళ్లే కన్నా ముందు I want to tell you a story which I tell normally. ప్రతిసారి చెప్పేటువంటి ఒక కథని మీకు చెప్పాలనుకుంటున్నాను. How many you like chicken curry? మీలో ఎంతమందికి చికెన్ కూర ఇష్టం అండి? No hands? Nobody likes? ఎవరు చేతులు ఎత్తట్లేదు, ఎవరికి ఇష్టం లేదండి? Chicken fry. Okay. So, see, a chicken is the work what we do. That preparation of the chicken. ఆ చికెన్ కూర సిద్ధపరిచేటువంటి పని మనదయ్యిందండి. అది మనం సిద్ధపరుస్తాము. We are the vessels in which the chicken is been prepared. అయితే మనం ఆ పాత్ర అయి ఉన్నాము. ఎందులో అయితే ఆ చికెన్ కూర వండుతాము ఆ పాత్ర అయి ఉన్నాము. God is the cook. దేవుడే అందులో వండేటువంటి వ్యక్తిగా ఉన్నారు. Okay. So now when you eat the chicken, అయితే మీరు ఆ చికెన్ కూర తిన్నప్పుడు to whom you will praise? మీరు ఎవరిని కీర్తిస్తారండి? ఎవరిని గనపరుస్తారు? To the chicken? కుక్. చికెన్ ని మెచ్చుకుంటారా మీరు? Or to the vessel? పాత్రను మెచ్చుకుంటారా మీరు? Or to the cook? లేకపోతే వండిన వ్యక్తిని మెచ్చుకుంటారా? The The cook cook and is the the plate. God. కుక్ అయితే ఇక్కడ వండేటువంటి వ్యక్తి దేవుడై ఉన్నారు. So we have to always glorify whom? అయితే మనం ప్రతిసారి ఎవరిని గనపరచవలసి ఉంది? దేవుణ్ణి. Only God. కేవలం దేవుని మాత్రమే మనం గనపరచవలసి ఉందండి. Recent years, గత కొన్ని సంవత్సరాలుగా devil has started us, or devil has made us started giving glory to the vessel. కొన్ని సంవత్సరాల నుండి అపవాది ఆ గిన్నెకి విలువేయడం మొదలు పెట్టిందండి. పాత్రని గనపరచడం మొదలు పెట్టింది. Leave that. దాన్ని విడిచిపెట్టేయండి. There are few duties also, అయితే ఇక్కడ కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి, which I will give you through the word of God. వాక్యం ద్వారా నేను మీకు అది బోధిస్తాను. Galatians chapter 6 verse 6. గలతీలో 6:6 చూసినట్లయితే, Let him who is taught the word share in all good things
which him who teaches. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. Only this is the share he should have to get it, not the glory. Glory always goes to the God. మీలో ఉంటే చేసినప్పుడు ఆయన మీ పదార్థాల్లోన షేర్ తీసుకోవచ్చు, నాట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడి మహిమలో ఎటువంటి భాగం తీసుకోవడానికి ఆ దైవజనుడికి అధికారం లేదండి, కానీ మీరు ఇచ్చిన ఏవైతే అర్పణలు ఇస్తారో అందులో కొంచెం భాగం తీసుకోవచ్చు. నో యు ఆర్ అండర్స్టాండింగ్? ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్వేస్ రిమైన్స్ విత్ ద గాడ్ ఓన్లీ. దేవుడి మహిమ మాత్రం ఆయనకి మాత్రమే చెందించవలసి ఉంది. ఓకే, ఫ్రమ్ యువర్ ఫుడ్ ఐ కెన్ ఈట్ సమ్. అయితే మీరు ఆహారాన్ని ఇస్తున్నారో దాన్ని నేను కొంచెం తీసుకోవచ్చు, కానీ దేవుడి మహిమను మాత్రం ఆయనకే అప్పగించవలసి ఉంది. Okay, but not the miracle which has been done in your life. It only belongs to Lord Jesus Christ. మీ జీవితంలో ఏదైతే అద్భుతం జరిగిందో అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే చెందినదై ఉంది. ఆ మహిమ ఆయనకి మాత్రమే చెందవలసి ఉంది. Hallelujah. హల్లెలూయా. 1 Timothy chapter 5 verse 17 and 18 says, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. and 18, నూర్చని ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అనియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అనియు లేఖనము చెప్పుచున్నది. so he is only entitled for the support. కేవలం తనకి కావాల్సిన కొంత భాగం మాత్రమే తను పొందుకోవాల్సి ఉందండి. సపోర్ట్ అంటే తన జీవనం కొనసాగడానికి ఏదైతే ఆర్థిక సహాయం ఉందో అంత మాత్రమే తీసుకోవడానికి ఒక బోధకుడు అర్హుడై ఉన్నారు, not the glory of God. దేవుడి మహిమను అతను తీసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదండి. I'm not showing this word for asking you something. నాకు ఏదో ఒకటి ఇవ్వండి అని నేను ఈ వచనాన్ని మీకు చూపించడం జరగలేదండి, but only to explain you the glory always belongs to Lord Jesus. అయితే ఇందులో నేను ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయం ఏంటి అంటే దేవుడి మహిమ మాత్రం ఆయనకి మాత్రమే చెందుతుంది అని మీకు స్పష్టం చేయడానికి చెప్పడం జరుగుతుంది. When you give the testimony, మీరు ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తారో always give testimony for the glory of Lord Jesus Christ. మీరు సాక్ష్యం పంచుకున్న ప్రతిసారి దేవుని మహిమపరచడానికి మాత్రమే మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సి ఉంది. Romans chapter 15 verse 27. వారు ఇష్టపడి దాన్ని చేసిరి, వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయం చేయ బద్ధులై ఉన్నారు. It pleased them indeed, and they are their debtors. For if the Gentiles have been partaker of their spiritual things, their duty is also to minister to them in material things. Okay, see, when they are in the spiritual things, they are also receiving the material things. Okay, so the glory are never to be taken by any Gentiles or any apostles. దేవుని యొక్క మహిమ ఎటువంటి అపోస్తులు కానీ అన్యజనులు కానీ తీసుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదండి. కేవలం show any word that because of Paul it has been done, because of Apollo it has been done. ఈ కార్యం అపోలో ద్వారా జరిగింది, పౌల్ ద్వారా జరిగింది అని చెప్పడానికి వీల్లేదండి. కేవలం దేవుడు మాత్రమే వారి ద్వారా ఈ కార్యాన్ని జరిగించాలి అని మీరు సాక్ష్యం The పలకవలసి. 7 churches which have been constructed, Paul was only ministering, the people were running, only the Holy Spirit God, they glorified the Holy Spirit God. Paul never said, I have been this, I am the, basically I am the creator of this church. He never told. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 7 I am the సంఘాలు founder ఉన్నాయి. of the church. 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలు స్థాపించింది అపోస్తులైన పౌలు నేను అని చెప్పలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాలను ఏర్పరిచారు అని చెప్పారు. అలాగే అక్కడ ఉన్న జనులందరూ అపోస్తులైన పౌలు వెంబడించలేదు, కానీ పరిశుద్ధాత్మని వెంబడించడం జరిగిందండి. People lead those churches. Many apostles lead those churches. అనేకమైన అపోస్తులు ఆ సంఘాన్ని నడిపించడం జరిగిందండి. It is not alone Paul. అక్కడ కేవలం పౌలు మాత్రమే ఆ సంఘాన్ని నడిపించలేదు. That is the kind of a ministry God wants from you. మీ వద్ద నుంచి దేవుడు ఆశిస్తున్న పరిచర్య అటువంటిదండి. నేను చేశాను అని కాదు, కానీ దేవుడు నా ద్వారా చేశారు అన్న పరిచర్యను ఆశిస్తా ఉన్నారు. The churches will be taken away in the end days to the heaven.
అంత్య దినాల్లో సంఘాలు దేవుడి చేత ఎత్తబడతాయండి. Only those churches who have fivefold ministries. ఏ సంఘములో అయితే 5 రకాలైన పరిచర్లు కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుడి సన్నిధికి వెళ్తారండి. You should have all people in your మీ పరిచర్లలో 5 రకమైన వ్యక్తులు ఉండవలసింది. అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, బోధకులు, అలాగే పాస్టర్లు ఉండవలసి ఉందండి. Then only your ministry will grow. అప్పుడే మీ పరిచర్య ఎదుగుతుందండి. Are you ready మీరు సిద్ధంగా ఉన్నారా to do one of your ministry? మీకు దేవుడు అప్పగించిన పరిచర్య చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు